సో నెట్ఫ్లిక్స్ నుంచి కొత్త అనిమేటెడ్ షో వచ్చింది, దాని పేరు డెవిల్ మే క్రై. డెవిల్ మే క్రై అని చెప్పేసి ఒక ఫేమస్ వీడియో గేమ్ నుంచి ఇది అడాప్ట్ చేశారనమాట. దీంట్లో యాక్షన్ ఉంది, హెల్ ఉంది, డీమన్స్ ఉన్నాయి, విలన్ గా ఒక క్రేజీ యాస్ టాకింగ్ రాబిట్ ఉంది. ఎస్, టాకింగ్ రాబిట్ ఉంటుంది అనమాట. అదే పెద్ద విలన్ ఈ షో అనమాట. 8 ఎపిసోడ్స్, 30 minutes ఈచ్. అండ్ ఈ షో ఎలా ఉంది అంటే మాత్రం ఇట్ వాస్ ఓకే, జస్ట్ ఓకే. అంటే డెవిల్ మే క్రై అనే గేమ్ నేను ఇప్పటివరకు ఆడలేదు, అసలు ఏంటో తెలియదు. డాంటే అనే ఒక పేరు మాత్రం విన్నా, మిగతా అంతా కూడా నాకు కొత్తగా వినబడుతుంది అన్నట్టు. ఈవెన్ ఈ రాబిట్ అనే విలన్ విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇనఫ్, స్టార్ట్ అయింది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది. ఆ క్యారెక్టర్ మోటివేషన్స్, అసలు ఏంటి బ్యాక్ స్టోరీ, ఆ రాబిట్ అనే క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. అది మంచిగా అనిపించింది అన్నట్టు. ముఖ్యంగా ఈ వరల్డ్ ని చాలా బాగా ఇంట్రడ్యూస్ చేసినట్టు అనిపించింది అన్నట్టు. హెల్ ఉంటది, ఎర్త్ ఉంటది. హెల్ లో ఉన్న డీమన్స్ అన్ని ఎర్త్ లోకి రావాలని ట్రై చేస్తా ఉంటాయి. వీటన్నిటిని ఆపడానికి ఒక పెద్ద డీమన్ మనుషుల సైడ్ నుంచి పోరాడి ఒక పెద్ద వాల్ క్రియేట్ చేస్తారు అనమాట. ఆ వాల్ ని బ్రేక్ చేయడానికి ఈ రాబిట్ ప్రయత్నిస్తూ ఉంటాయి. దానికి ఒక కత్తి ఉండాలి, ఆ కత్తికి 2 రౌతులు ఉంటాయి. ఆ రౌతుల మీద ఒక బ్లడ్ పడాలి. బ్లడ్ పడితే ఆ వాల్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిందా లేదా, ఎలా కాపాడారు. దీంట్లో డాంటే అనే ఒక డీమన్ హంటర్ ఇంపార్టెంట్ అన్నట్టు. వాడు ఎందుకు ఇంపార్టెంట్, మిగతా ఏంటి అనే జనరల్ స్టోరీ అన్నట్టు. దీంట్లో ఇంకో క్యారెక్టర్ ఉంటది, దాని పేరు లేడీ ఆర్కమ్. సో ఆర్కమ్ అనే ఆమె కూడా డీమన్ హంటరే, కాకపోతే షీ ఈస్ అఫీషియల్లీ ఫ్రమ్ గవర్నమెంట్. డాంటే గారు కాదు, వీడు ప్రైవేట్ గా చేసుకున్నట్టు అనమాట. సో వీళ్ళందరూ కలిసి ఆ రాబిట్ గాన్ దగ్గర నుంచి ఆ వాల్ బ్రేక్ అవ్వకుండా ఎలా కాపాడారని జనరల్ స్టోరీ అన్నట్టు. అమ్మా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందనిపిస్తుంది కదా. అంతే పక్క సాగుతుంది అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షోలో మెయిన్ అట్రాక్షన్ అంటే మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్ డెఫినెట్లీ చాలా చాలా బాగున్నాయి. యానిమేషన్ కూడా చాలా చాలా బాగుంది. అంటిల్ వాళ్ళు టోటల్ సీజీ ఫెస్ట్ పెట్టకుంటే మాత్రం చాలా వరకు యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని కూడా వీళ్ళు 3D సీజీ మోడల్స్ లో చేశారనమాట. ఈవెన్ కొన్ని డీమన్స్ అయితే మాత్రం అవుట్ రేట్ టోటల్ 3D లోనే ఉంటాయి. 2D లో చూపిద్దామని ట్రై చేస్తా ఉంటది, అతకదు. హీరో గాడేమో టోటల్ 2D లో ఉంటాడు, అక్కడ అంతా 3D లో జరుగుతూ ఉంటది. యాక్షన్ సీక్వెన్స్ రాగానే అందరూ 3D లో ఫైట్ చేసుకుంటా ఉంటారు. ఆ ఫీల్, ఆ సోల్ అంతా పోయిందనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అదొకటి పక్క పెట్టుకున్నా గానీ క్యారెక్టర్స్ అంతా ఇంట్రెస్టింగ్ గా ఉండవు. గ్రాంటెడ్ విలన్ గాడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నా గానీ వీళ్ళ బ్యాక్ స్టోరీస్ ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు. హీరోయిన్ ఆర్కమ్ బ్యాక్ స్టోరీ ఏంటి, రాబిట్ గాన్ బ్యాక్ స్టోరీ ఏంటి, ఇవి రెండు ఎలా కొలైడ్ అయ్యాయి, అదంతా కలిపి 6th ఎపిసోడ్ లో సూపర్ యానిమేషన్ తో చాలా బాగా చూపించారు. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ అక్కడ జస్ట్ ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు అనిపించింది తప్ప అది ఎమోషనల్ గా ఇక్కడ కూడా వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా మన మెయిన్ క్యారెక్టర్ డాంటే గాని కావాలని వీడు స్టూపిడ్ నా కొడుకు, పెద్దగా వీనికి ఏది తెలియదు, బ్రెయిన్ పని చేయదు అన్నట్టు ఫీలింగ్ క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. మనకి చాలా బ్యాడ్ గా చూపిస్తున్న లేడీ ఆర్కమ్ అయితే మాత్రం వన్ నోట్ గా కనబడతా ఉంటది. షీఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ వితౌట్ ఎనీ పవర్స్. డాంటే గాని పవర్స్ ఉంటే వాడు పవర్ఫుల్ అంటే నమ్ముతావు. అండ్ ఆల్సో రాబిట్ గానికి ఎందుకంటే పవర్స్ ఉన్నాయో అది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హీరోయిన్ లేడీ ఆర్కమ్ కి అయితే మాత్రం ఎలాంటి పవర్స్ ఉండవు. షీ జస్ట్ ట్రైన్డ్ ఒక సూపర్ హీరో సోల్జర్ లా ఫైట్ చేస్తా ఉంటది. ప్రతి 2 సెకండ్లకు ఒకసారి నార్మల్ సాస్కే గాని లెక్క డిసిషన్ మార్చుకుంటా ఉంటది. ఒక పర్టికులర్ క్యారెక్టర్ ట్రేడ్ అంటూ ఉండదు. అర్థం కాదు ఆ క్యారెక్టర్ తో. ప్రాబ్లం ఏంటంటే ఈ క్యారెక్టర్ మనకి డాంటే గాని కంటే ఎక్కువ చూపిస్తా ఉంటారు. ఆమెనే టోటల్ నడుస్తూ ఉంటది. అండ్ ఆల్సో ఈ స్టోరీలో కూడా రేడ్ అండ్ ఆల్సో ఆలిస్ ఇన్ వండర్లాండ్ ఇలాంటి స్టోరీస్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు చూపిస్తా ఉంటారు. వాటి వల్ల ఫక్కాలో అయితే ఏమీ కాదు, జస్ట్ ఏదో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటది అన్నట్టు. నా ప్రాబ్లం ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి విచ్ ఇస్ టోల్డ్ ఇన్ వెరీ 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 మండేన్ అండ్ డల్ వే. అది నా ప్రాబ్లం అనమాట. యానిమేలా చూపిద్దాం ట్రై చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ మరీ ఆరెంజ్ లో లేవు. అండ్ ఆల్సో క్యారెక్టర్స్ అంత ఎగ్జాటిక్ కూడా లేవు. ఎగ్జాటిక్ గా ఉన్న క్యారెక్టర్స్ ని కూడా వీళ్ళు డల్ చేసిన ఫీలింగ్ వచ్చింది అనమాట. ఒక మండేన్ స్టోరీ లైన్ లో ఒక ఇంక్రెడిబుల్ స్టోరీ చూపిస్తే ఎలా ఉంటుందో డెవిల్ మే క్రై అలా అనిపించింది అన్నట్టు. రాబిట్ గాని మోటివేషన్ అంతా బాగానే అనిపించింది. వాడి సైడ్ నుంచి వాడు కరెక్టే అనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ నుంచి గ్రేగా మారుతున్నట్టు చూపిస్తా ఉంటారు. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ నా దగ్గర నుంచి ఎలాంటి ఎమోషన్ ఏవో కావట్లేదు. ఒక్క రాబిట్ గాడు మాత్రమే వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ ఏదో ఉన్నారు, ఫైట్ చేస్తున్నారు, అంతే జరుగుతున్న ఫీలింగ్ అనిపించింది. అండ్ ఆల్సో మేబీ ఇది ఒక వన్ పర్పస్ స్టోరీ అలా నడుస్తూ ఉంటది అనమాట. స్టోన్స్ ఉన్నాయి, స్టోన్స్ కలపాలి, కత్తికి పెట్టాలి, వాళ్ళు బ్రేక్ చేయాలని ఒకటే ఉంటది తప్ప దానికి కొంచెం లేట్ స్టోరీ లైన్ లో చూపించినా బాగుండేది. అండ్ మర్చిపోయిన టోటల్ ఈ స్టోరీ అంతా అమెరికా వేసుకునే ప్రోగ్రామ్ లో నేను అంటూ ఉంటది. దానికి చాలా పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది అన్నట్టు. ఇంకా అమెరికాని ఎలా చూపించారని చెప్పేసి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్. స్టోరీని వాళ్ళు అలా తీసుకోవచ్చు. బట్ క్యారెక్టర్స్ ని న్యాయం చేయకుండా, క్యారెక్టర్స్ ని సరిగ్గా చూపెట్టకుండా సప్పర్ గా చూపించిన తర్వాత బాలేదు బాగుందని చెప్పేటోళ్ళ మీద కాంట్రవర్సీలు, హేటెడ్ లాంటి మాత్రం నాకు చిరాకు ఇస్తానట్టు డెవిల్ మే క్రై అదే చేస్తుంది. ఆల్ ఇన్ ఆల్ గా డెవిల్ మే క్రై వాస్ ఓకే. కొన్ని విషయాలు యానిమేషన్ బానే ఉంది, కొంచెం ఇంట్రెస్టింగ్ విలన్ బానే ఉన్నాడు. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ షాక్ ఎగిరిపోయిందంటే మీదంతా డల్ గా నడిచింది అన్నట్టు. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ డెవిల్ మే క్రై. మీరు చూస్తారా, చూడాలనుకుంటారా? చూస్తే మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ యా, ఇలాంటి వీడియోలు చాలా చేద్దాం అనుకుంటా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు నచ్చితే. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతగా మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.